మన తల్లిదండ్రులు మన యొక్క అభివృద్ధి కోసం ఎలా పాటుపడతారో, ఎలా కష్టపడతారో, మన అవసరాన్ని తీర్చడానికి వాళ్ళు ఎలా శ్రమ పడతారు. మరి తల్లిదండ్రుల యొక్క రెక్కల కష్టాన్ని మీరు కానీ గుర్తుంచుకున్నట్లయితే ఎక్కడ కూడా చదువు విషయంలో అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం వహించకుండా అందరూ కూడా చదువుగా చదువుతున్నారు. ఎవరైతే తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని పట్టించుకోకుండా ఉంటారో వారు భవిష్యత్తులో బాగుపడతారా. కాబట్టి తల్లిదండ్రులు మన కోసం ఎలా ఇబ్బంది పడుతున్నారో, పగలు రాత్రి ఎలా శ్రమపడి వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలని కష్టపడుతుంటారు. అందుకోసమే వాళ్ళు సరైన బట్టలు లేకపోయినా కూడా మీకు కొత్త బట్టలు తీస్తారు. మీకు ఏది అవసరమో వాళ్ళ డబ్బులు లేకపోయినా అప్పో చేసినా కానీ మీకు తీసిస్తుంటారు. అవునా కదా. కాబట్టి తల్లిదండ్రులనే వాళ్ళ కష్టాన్ని మనం చూసుకోవాలి. మరి తల్లితో మనము నిరంతరము అందుబాటులో ఉంటాం. మన నాన్న ఎప్పుడో ఎక్కడికో పనికి వెళ్ళి ఎప్పుడో పొద్దుపోయేస్తుంటాడు. మనం నిద్ర లేకముందు ఆయన వెళ్ళిపోతాడు పనికి. అందువల్ల నాన్నతో మనకు అనుబంధం చాలా తక్కువ ఉంటుంది, తల్లితోనే ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏదైనా కానీ మనం అమ్మకి చెప్తాం, నాన్న చెప్పాలంటే కొంచెం భయపడతాం. కానీ నాన్న పడేటువంటి కష్టాన్ని మాత్రం ఎప్పుడు గుర్తించాం. నా అమ్మ నాన్న తెచ్చిచ్చిన వాటితోనే అన్ని మన సకాలంలో అమ్మ విన్నారా. ఏమనిపిస్తారు నాన్న మీరు? నాన్న అంటాం, ఇలా అంటే నాయన అంటాం. అవునా కదా. అందుకోసం ఇక్కడ మా నాయన అనే పేరుతో డాక్టర్ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక కవితని మనకి ఇచ్చాడు. ఇది ప్రియమైన నాన్నకు అనే దానికి సంబంధించినటువంటి పాఠానికి కొంచెం అనుగుణంగా. మరి ఇప్పుడు మనము గజ్జల శ్రీనివాస్ గారు నాన్న యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన ఒక పాటని మనకు పాడారు. దాన్ని ఇప్పుడు మనము వినబోతున్నాం. వినాలి. దీని తర్వాత అప్పుడు నాన్న మీద గజల్ ఇక్కడున్న ప్రతి బిడ్డ నాన్నకి పాదాలకి నేను ఇచ్చే ఈ చెట్టుకేమో విత్తుకు రుణం ఉన్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. ఇప్పటికీ తెలియలేదు నాకు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ నాన్న చొక్కా తొడుగుతుంటే తొడుగుతున్నాడే అన్నప్పుడు నేను నాన్న మనసులో ఏంటో తెలుసా? చిన్నప్పుడు నడక నేర్పిస్తున్నాడేమో అనుకున్నాను నేను. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని నా యాత్రకు
అమ్మ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. నాన్న ఏడవడం మనం చూడం. నాన్న పక్కకి ఏడుస్తాడు. ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు కిందకి రాల్చదట. కన్నీళ్ళని కళ్ళల్లో దాచుకుంటాడట. దాచుకుని మరలా వాటిని ఎలా ఖర్చు పెడతాడో తెలుసా నాన్న? ఏమి శంకిరంగాల కన్నీళ్ళను కూడా దాచి నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు. చెట్టుకే ముక్కుకున్నది తెలియలేదు. చిరంజీవి గారు, ఇవాళ మీరు పుట్టే చప్పట్లు మీరే కాదు, మీ అమ్మా నాన్నలు. రేపు చరణ్ కోసం కొట్టే చప్పట్లన్నీ మీరు. అలా కన్నీళ్ళని దాచుకున్న నాన్న జీవితంలో ఎలా ఉంటాడు అంటే, నా జీవం నా సారం, నా జీవం నా సారం చీల్చి చూసుకుంటే గాని నాన్న ఇలా నువ్వై జీవిస్తున్నది తెలియలేదు. చెప్పేమో పెట్టుకున్నది తెలియలేదు. నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. మూలం ఏంటి? విత్తనం. ఆ విత్తనం ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. భూమి లోపల ఉంటేనే కదా దానికి భూమి పైన మనకు మొక్క కనపడిన తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత మనం మనోవృత్తంగా మారుతుంది. అంటే మన మూలం ఎవరో అంటే తల్లిదండ్రులు. కాబట్టి మనం సాధించేటువంటి విజయాలు ఏవైనా కానీ అవి ఎవరికి దక్కాలి? తల్లిదండ్రులు దక్కాలి. కానీ మనం ఏమనుకుంటాం, ఇదంతా నాకు అంతేనో, ఇది నేను సాధించాను, ఇది నాది అని భ్రమపడతాం. కానీ మన యొక్క అభివృద్ధికి మూల కారకులు ఎవరు? తల్లిదండ్రులు. ముఖ్యంగా ఈ పాఠం ప్రకారం నాన్న. కాబట్టి నాన్న యొక్క శ్రమతోనే మనము ఎదుగుతాం. అందువల్ల ఆయన మనకు చొక్కాన్ని తొడుగుతుంటే మనం ఏమనుకుంటాం, ఒక రక్షణ కవచాన్ని నీ వెనక నేనున్నాను అనే ఒక వెన్నుదన్నుగా నిలబడ్డాన్ని మనం గమనించాలి. కాబట్టి మన వెనకాల ఎవరుంటాడో? నాన్న ఉంటాడు. నాన్న వెనకాల ఉంటాడు మనతో. కొన్ని సంవత్సరాల పాటు ఉంటాడు ఆయన బతికినంత కాలం. తర్వాత ఆయన మనతో పాటు ఉండడు. కానీ ఆయన ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో మనం ఉంది. కాబట్టి చెట్టుకి విత్తు అంటే విత్తనం, వాటి గురించి సంబంధం ఉంది. విత్తనం లేదే చెట్టు లేదు, తల్లిదండ్రులు లేదే మనము లేదు. కాబట్టి మనం సాధించే విజయాలన్నీ ఎవరికి వెళ్తాయి? తల్లిదండ్రులకే వెళ్తాయి. కాబట్టి తల్లిదండ్రులు మనం గౌరవించడం, వాళ్ళ శ్రమని మనం గుర్తించడం, వాళ్ళ ఆశలకి అనుగుణంగా మనము చదువుకోవడం, అట్లా మన భవిష్యత్తులో బాగా ఎదిగినప్పుడు మొదట సంతోషించేది మన అమ్మ నాన్న. కాబట్టి అమ్మ పడుతున్న కష్టాన్ని మాత్రమే చూస్తాం మనం. ప్రత్యక్షంగా అమ్మ ఎక్కువగా ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఏదో ఒక పని మీద, ఉద్యోగాల మీద బయటకు వెళ్తున్నారు, అది వేరే విషయం. కానీ ఏదేమైనా ఎక్కువగా తల్లి అందుబాటులో ఉంటుంది. కాబట్టి తల్లి చాలా సంపడుతుందనే విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తాం కాబట్టి గమనిస్తాం. మరి తండ్రి పడే కష్టమంతా ఇంట్లో ఉండదు, చాలా తక్కువ ఉండదు. బయట ఎక్కువ ఎక్కడానికి శ్రమ పడుతూ సంపాదించుకొని వస్తేనే మనకు కావాల్సినవి అమ్మ అమరుస్తుంది సకాలం. కాబట్టి నాన్న పడేటువంటి శ్రమని మనము మన కళ్ళతో ప్రత్యక్షంగా ఎక్కువగా చూడలేము. కాబట్టి నాన్న పడే కష్టాన్ని మనం అర్థం చేసుకోలేకపోతాం. అనుభవం ఏంటి? మీ నాన్న ఏం పని చేస్తాడు, మీ నాన్న చేస్తున్నాడు, అట్లాంటి ఏదో నీకు నచ్చింది మీ నాన్న.
సరే కానీ ఆయన భయపడదు. ఎవరు చెప్తారు? ఆ పాపరా చాలా కష్టపడుతుంది. మా అమ్మ కష్టం మా చేస్తుంది, మరి మా డాడీ కష్టం కష్టం. రీసెంట్గా మా తాతయ్య చనిపోయాడు. అప్పుడు మా డాడీ మాకు ఎవ్వరికి తెలుసుకున్నానే పక్కకి ఏడు తీసుకొచ్చాడు. ఆ ఏడు విషయం మాకు ఎవరికి చెప్పాలి. మా డాడీ మన తాతయ్య హాస్పిటల్లో చనిపోయినప్పుడు మళ్ళీ హాస్పిటల్ అప్పుడు చెప్పాడు